చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, వరదలు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకి సూచనలుగా ఉన్నాయి. మన విజయవాడ ప్రాంతంలో కూడా వరదలు వచ్చి ఎంతో మంది నష్టపోయారు, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎంత డబ్బున్నటువంటి వ్యక్తి అయినా సరే దేవుడు ఒక సమయము దేవుడిని తలుచుకుంటే నీ దగ్గర ఎంత ఆస్తున్నా కానీ నువ్వు లేని వ్యక్తిగా అవుతావండి. ఎందుకంటే ఈ లోకంలో మనము దేవుని కోసం బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడండి. పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారండి? వాళ్ళకి ఎటువంటి మోసం కానీ, అన్యాయం కానీ, దొంగతనం కానీ ఏమి కూడా తెలియదు. వారంతా కూడా చిన్నపిల్లలు చాలా అమాయకత్వంగా, ఎటువంటి కల్మషం లేనటువంటి పిల్లలుగా ఉంటారు. అంటే ఆ పిల్లలు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నారు. కానీ వారు పెరిగి పెద్దగైన తర్వాత అనేక మంది సిగరెట్లంట, బీడీలంట, గుట్కాలంట, రాజ్యాలంట, కైనీలంట, ఈ విధంగా అనేక మంది చెడు వ్యసనాలకు బానిసలలో అలవాటైపోతున్నారు. కాబట్టి ప్రతి మనిషి కూడా పాపం అనేది చేస్తూ ఉన్నాడు. అందుకే మనిషికి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కాబట్టి ఈ పాపం వలన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే నిత్య నరకానికి వెళ్తున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలి, ఎంతో వేదన పడాలి. కాబట్టి ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇంట్లో దీపం ఉండగానే ఇల్లు సరి చేసుకుంటాం. అలాగే విధంగా ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలండి. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉందంటున్నాడు. అంటే ఆయన ఈ భూమి మీదకి రెండవసారి వస్తున్నాడు. ఈ ఆకాశము, ఈ భూమి, సూర్యచంద్ర నక్షత్రములన్నీ కూడా లయమైపోతాయి. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడని విశ్వాసం ఉంచుతారో, దేవుని మార్గంలో నడుస్తారో వాళ్ళందరూ కూడా ఒకానొక దినమున ఎత్తబడతారు. ఎవరైతే దుర్మార్గులు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, పాపులు ఉంటారో వారందరూ కూడా విడవబడతారు, శిక్ష అనుభవిస్తారండి. కాబట్టి దేవుడు మీ గ్రామాన్ని ప్రేమించి, మీ ప్రాంతాన్ని ప్రేమించి ఇక్కడ తన యొక్క పరిచర్యను జరిగిస్తున్నాడు అండి. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కొండ మీద చర్చిలో ప్రార్థన జరుగుతుంది. కాబట్టి మీరు రండి, వచ్చి దేవుని యొక్క మాటలు వినండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. ఎందుకంటే మేము కూడా ప్రభుని నమ్ముకోకుందుకు త్రాగేవాడిని, తిరిగేవాడిని, అనేక చెడు జీవితంలో ఉన్నా కానీ దేవుడు మమ్మల్ని, మా యొక్క జీవితాన్ని మార్చాడు. ఈరోజు మంచి మార్గంలో సంతోషంగా, సమాధానంగా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు ఏదో కులాన్ని మార్చడానికో, మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మంచి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. కాబట్టి క్రైస్తవం అన్నా, యేసుక్రీస్తు అన్నా పరలోకానికి మార్గమే కానీ ఇది మతము కాదనే సత్యాన్ని తెలుసుకొని ఈ ప్రాంతంలో మరి హేమంత్ మరి రక్షణ పొందాడు. కాబట్టి యవన వయసులో దేవుణ్ణి సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం
అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాక ముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాక ముందే సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాక ముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాక ముందే రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాక ముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాక ముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మక ముందే ఉగ్రత దిగిరాకముందే హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా మగవాడినయ్యా నా స్వరము నీయవా గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా మగవాడినయ్యా నా స్వరము నీయవా కుంటివాడినయ్యా నా తోడు నడవవా కుంటివాడినయ్యా నా తోడు నడవవా
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నీకు తప్పనలో ఎవరికి చోటే లేదయ్యా. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలము లోకములో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడాలు మరణానికి, చిన్న పెద్ద తేడాలు మరణానికి. కుల మతాలు అడ్డము కావు శ్మశానానికి, కుల మతాలు అడ్డము కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులార రెండని సెలవైనది.
సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు, సిద్ధపడినావా శివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మన కొరకు రక్తం కార్చాడు, ఆయన మన కొరకు కొరడా దెబ్బలు భరించాడు, ఆయన మన కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం భరించాడండి. చూడండి, ఇంత గొప్ప ప్రేమ మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంత గొప్ప ప్రేమ మీ జీవితంలో ఎప్పుడైనా తెలుసుకున్నారా? కాబట్టి ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలరా, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టాడు. ఒక భార్య భర్త కోసం ప్రాణం పెడుతుందా? ఒక భర్త భార్య కోసం ప్రాణం పెడుతుందా? తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం పెడతారా? పిల్లలు తల్లిదండ్రుల కోసం ప్రాణం పెడతారా? ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టలేరండి. కానీ మంచివారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారేమో, కానీ చెడ్డవారి కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టలేరండి. అలాంటిది పాపంలో ఉన్నటువంటి మనము, దుర్మార్గులను, మనము పాపాత్ములైనటువంటి మనము, మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టాడండి. చూడండి, దుర్మార్గులకి, ఎవరైనా పాపాత్ములకి, మోసగాళ్ళకి ఎవరైనా ఒక పూట భోజనం పెట్టాలంటే కూడా పెట్టలేరండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలరా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి దేవుడి ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందంటే, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన అందరి కొరకు మరణించాడు. ఆయన ఈ లోకానికి మరలా రెండవసారి రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపల మనము అందరం కూడా మన యొక్క పాపాలు క్షమించబడాలి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని వైపు తిరగాలి, మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాడండి. నేను కూడా ప్రభువుని నమ్ముకోకుందుకు అనేక విధాలుగా తిరిగేవాడిని, త్రాగేవాడిని, చెడు జీవితంలో, పాపం జీవితంలో జీవించేవాడిని. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడుగా అంగీకరించానో, ఎప్పుడైతే ఆయన మార్గంలో నడిచానో, నా యొక్క త్రాగుడు, చెడు జీవితము, పాప జీవితాన్ని తీసేసుకొని ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నానండి. కాబట్టి యేసు ప్రభు కులాన్ని మతాన్ని మార్చలేదు, కానీ మన యొక్క చెడు జీవితాన్ని, పాపపు జీవితాన్ని తీసేసి మంచి మార్గంలో నడిపిస్తాడండి. కాబట్టి మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి, పరలోకము, నరకం అనేది ఉంది. కాబట్టి ఈ శరీరము ఈ లోకంలో బ్రతికినంత వరకే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎవరైనా మనం ఎదురుగా చనిపోతే అతని డెడ్ బాడీ, అతని శవం మన దగ్గర ఉన్న, కానీ అతను పోయాడు అంటున్నాం. ఎక్కడికి పోయాడు ఆలోచించావా ఎప్పుడైనా? కాబట్టి ఎక్కడికి వెళ్ళాలంటే ఇదే యేసు ప్రభు చెప్పాడు, రెండు మార్గాలు ఉన్నాయి. పరలోకము దేవుడు ఉండే స్థలం, నరకము పాపాత్ములకు, దుర్మార్గులకు, వ్యభిచారులకు, దొంగలకు, త్రాగుబోతులకు, నరహంతకులకు నరకానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో వాళ్ళు ఆడిపోవాలి, అక్కడ పండ్లు కొరుకుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రేమ గ్రామ ప్రజలరా, ఈ సమయము ఎంతో అమూల్యమైన సమయం. కాబట్టి పాపికి రక్షణ కలిగించేటువంటి సమయం. సమయం ఉండగానే ప్రభువును నమ్ముకో, సమయం ఉండగానే ప్రభు యొక్క మార్గంలో నడువు. ఇంట్లో దీపం ఉండగానే ఇల్లు సరి చేసుకుంటాం. అలాగే ఈ లోకంలో బ్రతికున్నప్పుడే దేవుని యొక్క మార్గంలో నడిచి మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, లేకపోతే రైతు అయినా, ఇంకెవరైనా సరే ఆయన దగ్గరికి రా, వస్తే నీకు సంతోషము, సమాధానం, నెమ్మది కలుగుతుందండి. కాబట్టి ఈ మాటలు నాకు కాదులేని మీరు అనుకోవద్దండి. కాబట్టి ఈ సమయంలో నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఆయనకు నీకు శాంతి సమాధానం ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభువా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తం కాల్చావు, నా పాపాలను క్షమించు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే, దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు ఇచ్చే నాకు సమాధానం నాకు దయచేయి తండ్రి అని విశ్వసించినట్లయితే నేను నీ కోసం, నీ గ్రామం కోసం ప్రార్థన చేస్తాను. అదేవిధంగా మరి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా కొండ ప్రజలందరికీ కూడా సాయంకాల సమయంలో వందనములు, శుభములు తెలియజేస్తున్నాము. ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా,
ఒక రోజున ఒక వ్యక్తి తన కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, తన యొక్క జీవితానికి పరిష్కారం లేక ఇక ఈ లోకంలో బ్రతకడం కంటే చనిపోవడం మేలు అని ఒక రోజున రైలు పట్టాల మీద వెళ్తూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అటువంటి సిచ్యువేషన్లో అతనికి ఒక పేపరు అతనికి కనపడింది గాలికి ఎదురుగా వచ్చి. అది చూస్తే అందులో రాయబడింది ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆయనకి సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇక బ్రతకడం కంటే చనిపోవడం మేలు అనుకున్నాడు. అది చదివి ఇది ఏమిటో నాకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఈ మాటలు నాకు వచ్చాయని చెప్పేసి అందులో ఉన్నటువంటి ఆ ఫోన్ నెంబర్ దగ్గరికి లేకపోతే ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి అడిగాడండి. అయితే అక్కడ ఉన్నటువంటి అడ్రస్కి వెళ్తే అతడు ఒక పుస్తకం ఇచ్చాడండి. ఆ పుస్తకం ఇచ్చి ఇది చదువు, నీకు విశ్రాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని చెప్పాడండి. ఆ పుస్తకం తీసుకొని చదవడం ప్రారంభించాడండి. ఆ విధంగా చదువుతూ కొన్ని రోజులకు అతడు ఆ పుస్తకాన్ని చదవడం పూర్తి చేశాడండి. అంతవరకు అతనికి సమాధానం లేదు, నెమ్మది లేదు, చాలా బాధలు, డిప్రెషన్కి లోనై చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తి ఆ పుస్తకం చదివిన తర్వాత అతనికి సమాధానం దొరికింది, నెమ్మది దొరుకుతుంది, తన యొక్క జీవితానికి, తన యొక్క సమస్యకు పరిష్కారం దొరికిందండి. అతను చదివినటువంటి ఆ పుస్తకం ఏమిటి అంటే అదే బైబుల్ అండి. ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది వారి యొక్క జీవితాలు మార్చబడుతున్నాయి, ఎంతోమంది త్రాగుబోతులు మార్చబడుతున్నారు, ఎంతోమంది వ్యభిచారులు మార్చబడుతున్నారు, ఎంతోమంది దొంగలు మార్చబడుతున్నారు, ఎంతోమంది నరహంతకులు మార్చబడుతున్నారండి. ఎంతోమంది చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి వారు కూడా ఇక బ్రతకము అనుకున్నటువంటి వారు కూడా బ్రతుకుతున్నారు. కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క వాక్యాన్ని వినడం వలన, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వలన వారి జీవితాలు వెలిగించబడుతున్నాయండి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నీకు సమాధానం లేదా, నెమ్మది లేదా, సంతోషం లేదా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన దగ్గరకు వస్తే, ఆయన మాటలు వింటే, ఆయన మాటలు నువ్వు చదివితే నీ జీవితం మార్చబడుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుందండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలారా, నేను కూడా ఒకప్పుడు ప్రభుని నమ్ముకోకుందుకు త్రాగేవాడిని, తిరిగేవాడిని, అనేక చెడు జీవితంలో, పాపపు జీవితంలో ఉండేవాడిని. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నేను, నాకు శాంతి లేక, సమాధానం లేక ఉన్నటువంటి నేను, ఒక ఆయన దేవుని గురించి చెప్పిన తర్వాత, దేవుని మార్గంలో నడిచిన తర్వాత నా యొక్క చెడు జీవితాన్ని విడిచిపెట్టి, నా యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఈరోజు సంతోషంగా, సమాధానంగా ఉన్నామండి. కాబట్టి క్రైస్తవం అంటే మతము కాదు, ఇది పరలోకానికి చూపించే ఏకైక మార్గము. కాబట్టి ఈ మంచి మార్గంలో నడిస్తే నీకు సంతోషము, సమాధానం, నెమ్మది కలుగుతుందని ఈ మాటల ద్వారా మీకు తెలియపరుస్తున్నామండి. కాబట్టి నీకు కూడా ఇటువంటి నెమ్మది, సంతోషము, సమాధానం కావాలంటే ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఈ గ్రామంలో కొండ మీద ప్రార్థన చర్చి జరుగుతుంది. అక్కడికి వచ్చి పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేశాడు, నీతిమంతులుగా మార్చి పరలోకము ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేశాడు, నీతిమంతులుగా మార్చి పరలోకము ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను
తెలుసుకున్నావా? తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? ప్రభునందు ప్రేమన గొప్పూరు గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మన కొరకు రక్తం కార్చినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి నా కోసము నేను చేసిన పాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడని విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు అని నోటితో మొక్కుకుంటారో వారిని ఏం చేస్తాడంటే దేవుడు రక్షిస్తాడండి. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చేతులు చాచి మనల్ని పిలుచుతున్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు మార్గంలో నడుస్తారో వారందరినీ కూడా చెల్లించి వేసి నీతిమంతునిగా మారుస్తాడండి. కాబట్టి ఈ లోకంలో మన యొక్క పాపాలు చెల్లించబడాలంటే ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభు వారండి. ఆయన నీ కులాన్ని మార్చుకో, మతాన్ని మార్చుకొని చెప్పడం లేదు, కానీ ఈ యొక్క చెడు జీవితాన్ని మార్చుకో, పాపపు జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నానండి. మేము కూడా ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలరా, పుట్టుకతో క్రైస్తవులం కాదు, మేము కూడా ఒక బోయ కుటుంబంలో నుంచి కులంలో నుంచి వచ్చినాం. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా ఆయన నమ్ముకోవచ్చు, ఆయన దగ్గరికి రావచ్చు. ఆయన దగ్గరకు వస్తే పాపాలను క్షమించేస్తాడు, నీతిమంతునిగా మారుస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. మరణించిన తర్వాత మన ఆత్మకు రక్షణ దయచేస్తాడండి. ఎందుకంటే శరీరం మట్టిలో నుంచి వచ్చింది, మరలా మన్నైపోతుంది. కానీ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మన యొక్క పాపాలు క్షమించబడాలి. ఇంట్లో దీపం ఉండగానే వెళ్ళి సరి చేసుకుంటాం. అదేవిధంగా ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే మన యొక్క చెడు జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నానండి. ఈ రోజున ఎంతో మంది బైబిల్ గ్రంథం చదివి ప్రార్థన చేసుకొని ఎంతో మంది త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు ఎంతో మంది మార్చబడుతున్నారు. ఎవరిని కూడా బలవంతంగా మార్చడం లేదు. వారంతకు వారు సత్యాన్ని తెలుసుకొని వారంతకు వారుగానే మంచి మార్గంలో జీవిస్తున్నారు. కాబట్టి ప్రభు అన్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. కాబట్టి ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయన సత్యమైనటువంటి దేవుడై ఉన్నాడండి. కాబట్టి ఈ సత్యమైన మార్గాన్ని మీరు తెలుసుకొని మీకు ఇచ్చిన సువార్త పత్రికలు కూడా చదివి దేవుని యొక్క మాటలు ఆలకించాలండి. ఎందుకంటే ఈ మాటలు మాకు కావాలి అని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు మీ గ్రామానికి, మీ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి తన యొక్క సేవకులను పంపిస్తున్నాడండి. కాబట్టి సమయం ఉండగానే ఆలోచించండి. ఎందుకంటే ఈ మాటలు నాకు కాదులే అని మీరు అనుకోవద్దండి. కాబట్టి ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే ప్రభు యొక్క మార్గంలో నడవండి. ఎందుకంటే ఇంకా మీరు అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి సమస్యలున్నా, బాధలున్నా, ఈ నావా శివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా,
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు? కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవరు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు? కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవరు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డము కావు శ్మశానానికి, కుల మతాలు అడ్డము కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. ఈ గుటుకూరు గ్రామంలో సువార్త చెప్పుటకు సువార్థికులు వచ్చి ఉన్నారు. ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారో, బాధల్లో, కష్టాల్లో, అప్పులలో, శ్రమలలో ఉన్నవారికి యేసుక్రీస్తు ప్రభువుని కూర్చిన మాటలు విన్నప్పుడు వారికి విడుదల కలుగుతుంది. ఆ స్థితిలో నుండి మేము కూడా రక్షింపబడ్డాం. ఎన్నో బాధలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళే వాళ్ళము. మేము పుట్టుకతోనే క్రైస్తవులుగా యేసు బిడ్డలుగాను లేము. మాకు కూడా ఇలాంటి మాటలు వినిపించినప్పుడే మేము దేవుని నమ్ముకున్నాము. మేము నమ్ముకున్న దేవుడిని మీకు కూడా చెప్పేకొచ్చినాము. సువార్థికుడు సువార్త ప్రకటిస్తుండగా మీరు విని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు రావచ్చు. నందు ప్రియమైన గుట్కూరు గ్రామ ప్రజలారా, ఈ జీవితం చాలా విలువైనది. ఈ లోకం అనేది మనకు శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. నువ్వు ఎన్ని మేడి మిద్దలు కట్టినా, ఎంత బంగారం ఉన్నా, ఎంత పొలం ఉన్నా, ఎంత పట్టు చీరలున్నా, ఎన్ని బంగారు మిద్దలున్నా సరే ఒకానొక దినమున వాటన్నిటిని విడిచిపెట్టి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతామండి. తల్లి గర్భంలో నుంచి మనము ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, తిరిగి వెళ్ళి చనిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని పోలేం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమంటాడంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటున్నాడు. అంటే ఈ లోకంలో మనం ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం. పగలనక, రాత్రి అనక, ఎండనక, వాననక ఎంతో ప్రయాసపడుతున్నాం. అయితే ఇదంతా కూడా అశాశ్వతమైనది అని తెలుసుకోలేకపోతున్నాం. కేవలం ఈ లోకంలో బ్రతికే కొన్ని రోజులకు మాత్రమే, కొంత కాలానికి మాత్రమే ప్రయాసపడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకము, పరలోకం అనేది ఒకటి ఉంది. మరణించిన తర్వాత పరలోకము, నరకం అనేది ఉందండి. ఎందుకంటే ఇక్కడ మహా అంటే 60 లేక 70 సంవత్సరాలు బతుకుతాం. అది కూడా ఆయాసము, అనారోగ్యాలు, ఎన్నో సమస్యలు, బాధలు, రోగాలు ఉంటాయండి. కాబట్టి మరణించిన తర్వాత మనిషికి అనేక జన్మలు లేవు, కానీ ఉండేది ఒకే జన్మ, మానవ జన్మ. అందుకే దేవుడు ఏంటంటే, మనుషులందరూ కూడా ఒక్కసారి మృతి పొందే వాళ్ళను, అటు తర్వాత తీర్పు జరుగుతుంది అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం చేసిన మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే ఒకానొక దినం ఏమవుతుందంటే తీర్పు జరుగుతుంది. అప్పుడు మనం తీర్పులోనికి వచ్చినట్లయితే మరి మనం ఈ లోకంలో చేసిన పాపాన్ని బట్టి ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలి, ఎంతో వేదన పడాలండి. అక్కడ మనల్ని రక్షించేవారు, మనల్ని కాపాడేవారు, మనల్ని విడిపించేవారు ఎవరు కూడా లేరండి. ఎందుకంటే ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి, మన యొక్క జీవితం మంచి మార్గంలో నడవాలి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వైపు తిరగాలండి. ఎందుకంటే మేము కూడా ప్రభుని నమ్ముకోకుందుకు అనేక చెడు జీవితంలో, పాపపు జీవితంలో జీవించినటువంటి వారం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని మార్గంలో నడిచిన తర్వాత మా యొక్క చెడు జీవితాన్నిటిని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నామండి. ఈరోజు సంతోషంగా, సమాధానంగా ఉంటున్నాం. నీకు నెమ్మది లేదా, సంతోషం లేదా, అప్పుల సమస్యలో ఉన్నావా, బాధలు ఉన్నావా, నువ్వు ఏ సమస్యతో ఉన్నా సరే, కానీ నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీకు ఈ లోకంలో బ్రతికినంత కాలం శాంతి సమాధానం ఇస్తాడు.
నీ పాపాలు క్షమించబడతాయి. చనిపోతే ఆ పరలోకానికి చేరుకోవాలని, ఆ నిత్య జీవాన్ని, ఆ మోక్షానికి చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఎందుకంటే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ఆయన కొరడా దెబ్బలు భరించాడు, ఆయన నీ కొరకు ఆయన తలకు ముండ్ల కిరీటము భరించాడండి. ఈ విధంగా మనము చేసిన పాపముల కొరకు, మనం చేసిన పాపం వలన వచ్చే శిక్ష కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కులాన్ని మతాన్ని మార్చడానికి రాలేదు, కానీ మనిషి యొక్క చెడు జీవితాన్ని మార్చుకొని మంచి మార్గంలో జీవించాలని కోరుకుంటున్నాడండి. ఎందుకంటే మీ పిల్లలు ఏదైనా తిరిగి త్రాగి చెడిపోతే మీరు ఎంత బాధపడతారు? సంతోషపడతారా? లేదు కదా. అలాగే మనం కూడా ఈ లోకంలో పాపంలో కొట్టిమిట్టాడుతున్నప్పుడు సమాధానం లేక నెమ్మది లేక అల్లాడిపోతుంటే దేవుడు మన ఎడల ప్రేమ చూపించి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడండి. కాబట్టి మనం ఇంట్లో దీపం ఉండగానే ఇల్లు సరి చేసుకుంటాం. అలాగే ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వైపు తిరిగినట్లయితే నీకు పాప క్షమాపణ, నిత్య జీవము, శాంతి, సమాధానం కలుగుతుందని మీకు ఈ సాయంకాల సమయంలో మీకు తెలియపరుస్తున్నాం. ఇక్కడ మరి చర్చి కొండ మీద కట్టబడింది. ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలారా, ఒక 2 నిమిషాలు మీరు దేవుని యొక్క మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించనని దేవుని యొక్క వాక్యము, లేఖనం సెలవిస్తుందండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలారా, భూమి ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను ఈ విధంగా సమస్తము కూడా దేవుడు సృష్టించాడు. మానవుని కూడా దేవుడు తన యొక్క చేతులతో నిర్మించి వాయువును ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కాబట్టి ఈ విధంగా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనిషిని సృష్టించుకున్నాడు. అయితే దేవుని పోలికలో మనిషిని సృష్టించుకున్న తర్వాత మనిషి ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే పాపము అనేది చేశాడండి. ఎందుకంటే పాపము అంటే ఈ లోకంలో కామ, మాద, మత్సూర్య, ఈర్ష, అసూయ, ద్వేషం, దొంగతనం, ఈ విధంగా అనేకమైన చెడ్డ పనులన్నీ కూడా పాపం అండి. అందుకే దేవుడు అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ఈ లోకంలో చదువుకున్న వారని, చదువు లేని వారని, డబ్బున్న వారని, డబ్బు లేని వారని ఎన్నో భేదాలు ఉన్నాయి, కానీ పాపం విషయంలోనైతే ఏ భేదము కూడా లేదు. అందరూ త్రోవ తప్పిపోయారండి. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణము, అంటే ఈ నిత్య నరకం అంటుంది. అంటే మరణించిన తర్వాత మనిషికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము అనేది ఉంది, రెండవది నరకము అనేది ఉంది. అందరూ నమ్ముతారు స్వర్గం అనేది ఉందని, నరకం అనేది ఉందని. ఈ నరకంలో ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలి. అక్కడ పండ్లు కొరుకుటయి ఉంటుందండి. ఎంతో భయంకరమైన వేదన ఉంటుంది. ఎండల కాలం అప్పుడు ఒక 53 డిగ్రీల ఎండని మనం తట్టుకోలేమండి. అంత భయంకరమైనటువంటి ఆ అగ్నిగుండంలో నుంచి విడిపించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టి తన రక్తం కార్చి ఈ లోకంలో చనిపోయాడండి. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు రక్తం కార్చాడని హృదయంలో విశ్వాసం ఉంచితే, నమ్మితే వారి యొక్క పాపాలన్నీ క్షమించబడతాయండి. నేను కూడా ప్రభుని నమ్ముకోకుందుకు త్రాగేవాడిని, తిరిగేవాడిని, అనేక చెడు జీవితంలో జీవించేవాడిని. అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు నా యొక్క పాప జీవితాన్ని, నా యొక్క చెడు జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో సంతోషంగా, సమాధానంగా జీవిస్తున్నామండి. ఎందుకంటే నేను చనిపోతే పరలోకానికి వెళ్తామనే ఒక నిశ్చయత ఉంది. కాబట్టి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడనుకోండి,
పోయాడు అంటాం. అతడు మా శరీరం డెడ్ బాడీ మన ఎదురుగున్నా కానీ అతడు పోయాడు అంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించాలి. మన నోటితోనే చెప్తున్నాం ఎక్కడికో వెళ్ళాడని. కాబట్టి ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలరా, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే శాశ్వతమైనటువంటి ఆ లోకానికి, ఆ పరలోకానికి చేరాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరలోకంలో ఎటువంటి కష్టాలు ఉండవు, బాధలు ఉండవు. అక్కడ సంతోషంగా దేవునితో యుగ యుగాలు ఉంటామండి. కాబట్టి ఆ దేవుడు ఉండే స్థలానికి మనం చేరాలంటే ఈ లోకంలో పాపాలు క్షమించబడాలి. ఇంట్లో దీపం ఉండగానే ఇల్లు సరి చేసుకుంటాం. అలాగే ఈ లోకంలో బ్రతికున్నప్పుడే మన యొక్క చెడు జీవితాన్ని, పాపపు జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి యేసు ప్రభు వారు ఏదో కులాన్ని మార్చాలనో మతాన్ని మార్చాలనో కాదు కానీ ఈ లోకానికి వచ్చినది మనిషి, పాడైపోయిన మనిషిని, చెడిపోయినటువంటి మనిషిని బాగు చేసి మంచి మార్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి యేసు ప్రభు చూపించిన మార్గం నూతనమైనది, జీవం కలిగినటువంటి మార్గం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు ఉంటారో వారికి నిత్య జీవము, పరలోక రాజ్యము అనేది ఉంటుందండి. కాబట్టి ఈ మాటలు నాకు కాదులే అని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఈ మాటలు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ ప్రాంతానికి తీసుకొచ్చాడండి. కాబట్టి ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే, జీవిస్తున్నప్పుడే దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క మాటలు తెలుసుకోవాలని మరి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు ఓపికతో ఈ మాటలు విన్నటువంటి మిమ్మల్ని, మీ గ్రామాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఇచ్చిన సువార్త కరపత్రికలు కూడా చదివి దేవుని యొక్క మాటలు తెలుసుకోవాలని మీకు మనవి చేస్తున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. గొట్కూరు గ్రామంలో నాయన తండ్రి, ఇంతవరకు నీ మాటలు ప్రకటించాము నాయన. ఇదిగో ఎంతమంది విన్నారో, ఎంతమంది వినలేదో నీకు తెలుసు ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్కరూ విన్న బిడ్డలందరినీ నైనా వారి హృదయాలలో విశ్వసించినైనా, వారి హృదయంలోనైనా తండ్రి సత్యం తెలుసుకొని నీవే మార్గము, జీవం అని తెలుసుకొని తండ్రి ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్లు సహాయం చేయమని ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, వారి యొక్క పాడి పంటలను, పశువులను, పొలములను, వారి యొక్క చేతుల కష్టార్జితం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.